నిద్రావస్థలో ఉన్న విద్యాశాఖ మంత్రికి ఈ రోజు హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా నిద్రలో నుంచి మేల్కోండి నిద్రసింహ. ఎందుకంటే నిరుద్యోగులు చాలా అన్యాయం అయిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఏమంటారు, అన్ని వ్యవస్థలో ఏ రాష్ట్రం ఫస్ట్ ఉంది, ఏ రాష్ట్రం ముందంజలో ఉంది అని అంటే ముందంజలో ఉన్నది నిరుద్యోగంలో తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రం ఎందుట్లో ఫస్ట్ ఉంది, దేంట్లో అధికం ఉంది అంటే ఒక నిరుద్యోగంలో. ఎవరన్నా చదువుకునే పర్సంటేజ్లను లేకపోతే కొన్ని పథకాలు సాధించడంలోనూ ముందుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏంటంటే నిరుద్యోగంలో ఫస్ట్ ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రికి మేము చెప్తున్నది ఏంటంటే, విద్యాశాఖ మంత్రి పదవికి మీరు న్యాయం చేయలేకపోతే పక్కనున్న వాళ్ళు ఎవరికన్నా మంత్రుల కన్నా ఎవరికన్నా ఇవ్వండి, దయచేసి దానమన్నా చేయండి. అన్ని మీరే పెట్టుకొని వేరే వాళ్ళకి ఇస్తే మొత్తము ఇచ్చేస్తారు, అందుకే నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నా అంటే అది పెట్టెలు పెట్టి తాళం వేసినట్టే ఉంది పరిస్థితి. ఇంకెన్ని రోజులు అట్లా పెట్టుకుంటారు మీరు? దయచేసి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికైనా మీరు ఇవ్వలేకపోతే నోటిఫికేషన్లు మీ వల్ల కాకపోతే మీరు ఆ విద్యాశాఖ మంత్రిని మీరు రిజైన్ చేయండి. దయచేసి మీరు రిజైన్ చేయకుండా మీరు అట్లే పెట్టుకొని హోంశాఖ మీ దగ్గరనే ఏమనంటే ఇక్కడ లాజిక్ ఉంది. నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ల పదవి విద్యాశాఖ మంత్రి, అది ఆయన దగ్గరనే ఉంది. ఒకవేళ నిరుద్యోగులు ఏమన్నా రివర్స్ అయితే అరెస్ట్ చేసే హోంశాఖ మంత్రి కూడా ఆయన దగ్గరనే ఉంది. ఇట్లా ఎంత ఇబ్బంది పెట్టిరండి. ఈ రోజు ఒక సభ పెట్టుకున్నాం మేము పర్మిషన్ తోటి సభ పెట్టుకుంటే కూడా ఎంత డిస్టర్బెన్స్ అంటే ఎక్కడ నిరుద్యోగులను అక్కడ ఆపేసారు. చిక్కడపల్లిలో పోలీసు గాలింపే, అక్కడ దిల్సుఖ్నగర్లో పోలీసుల మోహరింపే, ఎక్కడ చూసినా పోలీసులు ఆపేస్తున్నారు. అసలు ఎందుకు ఇంత దానికి? నేను ధర్నా చౌక్ ఎత్తేసిన, ధర్నా చౌక్ లో ఫ్రీగా మీరు ఏమన్నా స్వేచ్ఛగా ప్రకటించవచ్చు, ఫ్రీగా మాట్లాడొచ్చు, స్వేచ్ఛగా బతకొచ్చు, ప్రజాస్వామ్య రాష్ట్రం నాది, ప్రజాస్వామ్య పాలన నాది అని ఈ ప్రగల్భాలు ఎందుకు? చేతగాని మాటలు బంద్ చేసి ఫస్ట్ మీరు ధర్నా చౌక్ మీరు క్లోజ్ చేసేయండి. ఎందుకంటే మా వాయిస్ కానీ మా ప్రాబ్లమ్స్ కానీ మీకు వినే ఓపిక లేదు. మీరు ధర్నా చౌక్ క్లోజ్ చేసేయండి. దయచేసి క్లోజ్ చేయకుండా పర్మిషన్లు ఇచ్చినట్టే ఉంటది, పర్మిషన్లు ఇచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నట్టే ఉంటది. ఇక్కడ ఏమనుకుంటారు అసలు? మీరు ఆపితే ఆగేటోళ్ళు అనుకుంటారా? ఇంత నిర్బంధంలో కూడా ఇంతమంది నిరుద్యోగులు వచ్చిర్రు. ఇక్కడ ఎందుకు వచ్చిర్రు? వాళ్ళ ఉద్యోగాల కోసం. నా కోసం వచ్చిర్రు ఏమన్నా? వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు వచ్చిర్రు. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరి జీవితాలకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మీరు భరోసా కల్పించాలి. కాబట్టి అది మీ బాధ్యత. నిరుద్యోగుల వల్ల గెలిచిరు మీరు, అది గుర్తుందా మీకు? నిరుద్యోగుల వల్ల గెలిచి ఈ రోజు ఆ మాట మర్చిపోయిరా? అసలు విద్యాశాఖ మంత్రి గారు ఉస్మానియా లైబ్రరీకి వచ్చింది మర్చిపోయిరా? చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మర్చిపోయినరా? అసలు ఎక్కడ పోయింది మీ బుద్ధి? ఏమైనా మందగిచ్చిందా మీకు? లేకపోతే ఏజ్ ఎక్కువైపోయి బుద్ధి పనిచేస్తలేదా మీకు? ఇంకెన్నిసార్లు చెప్పాలి? అందుకే చెప్తున్నాము, June 2 ఖబర్దార్, June 2 వరకు చెప్తున్నాము. తెలంగాణ ఆవిర్భావ రాష్ట్ర దినోత్సవాన్ని మేము సంతోషంగా జరుపుకోవాలి. మీరు ఇట్లే మమ్మల్ని ఇబ్బంది పెట్టి జీవోలు ఇట్లే పెట్టి మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మాత్రం June 3 రోజు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ముందే చెప్తే మీకు సహకరిస్తే మీరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి June 3 రోజు ఏం జరుగుతుందో చూడండి. మీ ఇల్లు ముట్టడిస్తామా, లేకపోతే మీ ఆఫీసులు తగలబెడతామా, లేకపోతే ఏం చేస్తామో మాకే తెలియదు. నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇవ్వని పక్షంలో ఎంత దాకైనా పోతామని నేను తెలియజేస్తాను.